కృష్ణ గారు చిత్ర పరిశ్రమకి చాలా టెక్నాలజీస్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక మ్యూజియం చేసి వాటన్నిటిని ఒక మ్యూజియంలో భద్రపరచాలనుకుంటున్నారు. అవునండి. మన వరల్డ్ సినిమాలో ఎప్పుడైతే ఒక జేమ్స్ బాండ్ సినిమా అనేది ఒకటి వచ్చిందో అటువంటి సినిమా మన తెలుగునే కాదు మన ఇండియా లెవెల్లో ఏది రాలేదు. అది కృష్ణ గారే ఫస్ట్ సినిమా కృష్ణ గారే చేశారు. జేమ్స్ బాండ్ టైప్లో కృష్ణ గారే చేశారు. తర్వాత సినిమా స్కోప్ అనేది కృష్ణ గారితో ప్రారంభమైంది. ఒక రికార్డుల పరంపర అనేది కూడా కృష్ణ గారితో ప్రారంభమైంది. ఒక అల్లూరి సీతారామరాజు అనే సినిమా ఎన్టీ రామారావు తీయాల్సిన సినిమా అది తనే తీశాడు. వాళ్ళిద్దరూ వద్దు నువ్వు చేయొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పినా కూడా పట్టుదలతో తీసి ఆ సినిమా తీసి ఇప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ అనే గుర్తుండేలా ఉన్నది ఆ సినిమా. రీసెంట్గా వచ్చిన RRR సినిమాలో రామ్ చరణ్ చేసినా కానీ అల్లూరి సీతారామరాజు ఎవరైనా అంటే కృష్ణ గుర్తు చేసుకుంటారు. మొట్టమొదటి ప్రతి ఒక్క సినిమాకి మొట్టమొదటి ఏమైనా ఒక గుర్తింపు వచ్చిందంటే కృష్ణ గారితో స్టార్ట్ అయింది. సినిమా స్కోప్ కానీ ఒక జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు కానీ ఒక 18 సంవత్సరాలు లాంటి రైతు కుటుంబ వాతావరణానికి సంబంధించిన కానీ ఆయనతోటే స్టార్ట్ అయినాయి. ఆయననే ఏదైనా ఒక దానికి పునాది చేసిందంటే కృష్ణ గారే కారణం నిజంగా. అటువంటి హీరో ఇప్పుడు లేకపోవడం ఇండస్ట్రీకి చాలా పెద్ద మైనసే. సో మహేష్ బాబు గారు ఉన్నారు. ఆ ఒరవడిని అలాగే కంటిన్యూ కొనసాగించాలని, ఆ తర్వాత మహేష్ బాబు కొడుకు కానీ కూతురు కానీ దాన్ని అలాగే కొనసాగించాలని వీళ్ళు ప్రేక్షకులు అభిమానం పొందుతూ మొట్టమొదటిగా ఏదైనా ఒక రికార్డు స్టార్ట్ అయిందంటే వాళ్ళ కుటుంబం నుంచే స్టార్ట్ అవ్వాలని నేనైతే ఒక సినీ అభిమాని నేను కోరుకుంటున్నామయ్యా.